గుడ్ మార్నింగ్, నేను వరప్రసాద్. వెల్కమ్ టు న్యూస్ ఆర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటితో ఎన్నికల ప్రచారానికి తెర. సాయంత్రం 5 గంటలకు మైకులు బంద్. చివరి రోజు హోరెత్తనున్న అధినేతల ప్రచారం. ఇవాళ మంగళగిరిలో బాబు జగన్ పర్యటన. ఒకరోజు ముందే ప్రచారాన్ని ముగించిన కేసీఆర్. చేవెళ్లలో అమిత్ షా భారీ సభ. తెలుగు రాష్ట్రాల్లో ఏరులై పారుతున్న మద్యం. భారీగా పట్టుబడుతున్న నోట్ల కట్టలు. ఆర్టికల్ 370, 35A రద్దు చేస్తాం. మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటన. మొహాలీ వార్లో పంజాబ్ దే విజయం. ఇవాళ చెన్నై వర్సెస్ కోల్కతా. ప్రచారానికి మిగిలింది ఇంకా కొన్ని గంటలే. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండటంతో పార్టీల అభ్యర్థులు, నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వీలైనంత ఎక్కువ మంది ప్రజల్ని కలిసేలా షెడ్యూల్ పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ప్రచార సభలు, ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వరాల జల్లులు కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుండగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 175 శాసనసభ, 25 ఎంపీ స్థానాలకు ఈ నెల 11న తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో 17 స్థానాలకు గాను మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక నిజామాబాద్ నుంచే 185 మంది బరిలో ఉన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ప్రచార పర్వం ముగియనుండటంతో సాయంత్రం 6 గంటల నుంచి మద్యం విక్రయాలపై నిషేధం విధించారు అధికారులు. పోలింగ్ జరిగే 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. డ్రై డే పాటించని మద్యం దుకాణాలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఎర్రటి ఎండల్ని సైతం లెక్క చేయకుండా రోజు 3 నుంచి 5 సెగ్మెంట్లలో ప్రచారంలో దూసుకుపోతున్న చంద్రబాబు చివరి రోజు కూడా అదే జోరును కొనసాగిస్తున్నారు. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ప్రచారం చేయనున్నారు. అనంతరం సత్తెనపల్లి, తాడికొండ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం చేస్తారు. ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకోవడంతో వైసీపీ అధినేత జగన్తో పాటు ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ సుడిగాలి పర్యటనలతో హోరెత్తించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఉత్సాహంతో 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన తిరుపతిలోనే ప్రచారం ముగిస్తారు. సమయం ఎక్కువ లేకపోవడంతో, ఆరోగ్యం సహకరించకపోయినా జనసేన అధినేత జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆఖరి రోజు కావడంతో జనసేనకు ఎక్కువ పట్టున్న పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లులో, తర్వాత భీమవరంలో జరిగే బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజు ముందే ముగించారు సీఎం కేసీఆర్. నియోజకవర్గానికి ఒక సభ పెట్టిన గులాబీ బాస్ సికింద్రాబాద్, మల్కాజ్గిరి మినహా అన్ని చోట్ల ప్రచారం నిర్వహించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే బీజేపీ, కాంగ్రెస్లకు బుద్ధి చెబుతూ ఇతర పార్టీలను గెలిపించాలని కోరారు కేసీఆర్. 16 సీట్లలో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ ప్రచారం సాగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటానికి టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు కేసీఆర్. వికారాబాద్లో చేవేళ్ల అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన
చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయనలా చీకటి పనులు చేయటం తనకు చేత కాదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రాలో వైసీపీ గెలుస్తున్నాయని, ఏపీకి హోదా పోరాటానికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయటానికి ఇబ్బంది లేదన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునన్నారు. పాత ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు ఉన్నాయని, కొత్త వాళ్లకు 96% వరకు కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డిలో 90% ఫోటో ఓటర్ స్లిప్పులు కూడా ఇచ్చేశామన్నారు రజత్ కుమార్. తెలంగాణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు ఆయన. Official identity cards issued to public servants like MPs, public representatives like honorable MPs, MLAs, MLCs, and of course Aadhaar card. So 11 documents ఉన్నాయి. ఎవరికి ఏమీ బంధం ఉండదు. ఎనీ ఆఫ్ దీస్ డాక్యుమెంట్స్ ఎపిక్ కార్డ్స్ గురించి కూడా నేను వస్తాను. ఆల్రెడీ మన రాష్ట్రంలో పాత ఓటర్స్కి 100కి 100% ఎపిక్ కవరేజ్ ఉంది. కొత్త ఓటర్స్కి యాక్చువల్గా ఈ రోజు వరకు కంప్లీట్ చేయడానికి ఉండేది 96% పంపిణీ. చేవేళ్ల ఎంపీగా టీఆర్ఎస్ అభ్యర్థిని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తే 111 జీవో రద్దు చేస్తామన్నారు కేసీఆర్. వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన 84 గ్రామాల్లో నిర్మాణాలకు అడ్డంగా ఉన్న 111 జీవోను రద్దు చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. చేవేళ్ల నియోజకవర్గం అన్నదమ్ములు మా యాదయ్య గారు నాతో రోజు కొట్లాడుతూ ఉంటాడు. 100కు 100% 111 అంటే 111 జీవో మాది ఎత్తేయాలి అని ఆయన కొట్లాడతాడు. చేవేళ్ల నియోజకవర్గంలో ఉండే ఆ 111 జీవోతోని ఇబ్బంది పడేటువంటి 84 గ్రామాల అన్నదమ్ములకు నేను చెప్తా ఉన్నా. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఎవడు మీకు ఏం చేయడు. కట్టగట్టుకొని ఏకపక్షంగా మీ ఓట్లు వేయండి, రంజిత్ రెడ్డి గెలిపియండి. చేవేళ్ల నియోజకవర్గం నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి రంజిత్ రెడ్డికి. మీరు ఎంత భారీ మెజార్టీ ఇస్తారో అంత తొందరగా నేను జీవో 111 ఎత్తేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. రామమందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్టు తెలిపింది భారతీయ జనతా పార్టీ. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. పేద, మధ్యతరగతి రైతులకు పెన్షన్లు ఇస్తామని, పౌరసత్వ బిల్లును సవరణలు చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. రైతులకు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, రైతు పెట్టుబడి సాయం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటం తమ లక్ష్యమని తెలిపింది బీజేపీ. పేద, మధ్యతరగతి రైతులకు పెన్షన్లు ఇస్తామని, పౌరసత్వ బిల్లుకు సవరణలు చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. రైతులకు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, రైతు పెట్టుబడి సాయం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయటం తమ లక్ష్యమని తెలిపింది బీజేపీ. అలాగే కాశ్మీర్ ఆర్టికల్ 35A, 370లను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది కమలదళం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థులు, నిరుద్యోగులకు తన ఫేస్బుక్ పేజ్ ద్వారా కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అన్ని రకాల పరీక్షలకు ఫీజులు మాఫీ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. అలాగే రైట్ టు హెల్త్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి దానికోసం బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తామని రాహుల్ పోస్టులో తెలిపారు.